లష్కరు బోనాలకు వేలైంది. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి సికింద్రాబాద్ వాసులతో పాటు మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలా మంది భక్తులే వస్తున్నారనమాట. ఇక ప్రజెంట్ నేను టెంపుల్ బయట ఉండే రామ్ గోపాల్పేట ఏరియా నుంచి ఇక్కడ ఉన్నా నేను. సో బోనాలు సమర్పించడానికి వచ్చే వాళ్ళకి రామ్ గోపాల్పేట పిఎస్ దగ్గర నుంచి బాటా నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి మనం భక్తులతో మాట్లాడదాం. సో ఏర్పాట్లు కావచ్చు అండ్ దాంతో పాటు బోనం ఎక్కియనికి ఎంత టైం పడుతుంది అండ్ బోనంలో ఏమేమి పెడతారు, వాళ్ళకు ఉండే ఫార్మాలిటీస్, ఆనవాయితీలు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. సో ఎట్లయింది వాళ్ళ ఎంతసేపు పట్టింది అమ్మవారికి బోనం ఎక్కించరాడు? గంట అయింది. గంట పట్టిందా? గంట పట్టింది. సో బోనాల పండుగ అంటే చుట్టాలని పక్కలని అందరిని పిలుచుకొని మంచిగా చేసుకుంటాం. ఎవరెవరిని పిలిచారు మరి ఇలా పండగకి? బిడ్డని, అల్లుని, మా బావ కోడలు, ఇంకా మా తమ్ముని, మరదల్ని అందరిని పిలిచినాను. సో ఏర్పాట్లు ఎట్లున్నాయి అమ్మా ఇక్కడ? మంచిగా ఉందండి. మీ పేరేంటండి? కవిత. సో ఎట్లయింది అమ్మవారి దర్శనం? మంచిగా అయ్యింది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారా లష్కర్ బోనాలు? అవును, ఎవ్రీ ఇయర్ వస్తాం. సో లాస్ట్ టైంకి ఇప్పటికి ఎట్లా ఉంది రష్? లాస్ట్ టైం నేను రాలేను, ఈసారి వచ్చానంటే బాబు ఉండే ప్రెగ్నెంట్ రాలే. సో మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఏమేమి చేస్తారు బోనాల పండుగకి? బోనాల పండగ పెరుగన్నం, ఏమంటారు ఆకుకూర, ఏమంటారు బెల్లము, పచ్చి పులుసు చేస్తారు. ఇది వరకు ఎప్పుడైనా వచ్చిరా బోనాలకి? ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం మీరు? నేను వచ్చాను, పోయిన సంవత్సరం రాలేదు. ప్రతి సంవత్సరం వస్తాను. సో ఇక్కడ అమ్మవారికి ఏ మొక్కుకున్నా తీరుతుంది, సత్యంగల తల్లి అంటారు. అవును, సత్యంగల తల్లి. మొక్కుకున్నా, నా కొడుకు కావాలని మొక్కుకున్నా, కొడుకు సంతోషంగా అమ్మవారి దర్శనం సంతోషంగా అయ్యింది. సో ఇల్లు కావాలని మొక్కినమ్మ, ఇల్లు వచ్చేసింది. అమ్మవారి దర్శనం, ఇల్లు కొనాలని మొక్కింటి, కొనుక్కుందామమ్మ. సో ఇట్లా భక్తులు మొక్కేటోళ్ళు కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కొంతమంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఇప్పుడు నేను రామ్ గోపాల్పేట్ పిఎస్ ఎక్కడైందో ఆ రూట్లో ఉన్నా అనమాట. ఇదంతా కూడా భక్తులు కిక్కిరిసిపోతున్నారు. ఇంకా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు భక్తులు. అయితే ఉదయం 5 గంటలకి అమ్మవారికి దర్శనానికి అలో చేయడం జరిగింది భక్తుల్ని. సో అప్పటి నుంచి కంటిన్యూ అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి వేలాదిగా తరలి వస్తున్నారు. అయితే అమ్మవారి టెంపుల్ ఉండే నలుమూలల్లో కూడా భక్తుల రాక కోసమే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఉండే బార్గెట్స్ కావచ్చు, పోలీస్ సెక్యూరిటీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ మానిటరింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో అమ్మవారి బోనం అనేది తయారు చేస్తుంటారు. సో ఎవరు ఇట్లా చేసినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా పసుపు పూసి అమ్మవారి బోనానికి మంచిగా కుంకుమ బొట్లు పెట్టి, అప్పటి వెనకటి కాలం నాటి బోనాలే చాలా మంది ఒక సెంటిమెంటల్గా లష్కర్లో మనకు కనిపిస్తుంటాయి బోనాలు ఇట్లాంటివి. సో ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటండి? మంజుల. సో చాలా అందంగా అలంకరించారు బోనం. ఎంత టైం పట్టింది? 1 hour, 1.5 hour పట్టింది. 1.5 hour పట్టింది. 1.5 hour పట్టింది. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి ఇట్లా మంచిగా పచ్చ కుండలో బోనం తీసుకొని నైవేద్యం సమర్పించడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ పీస్ఫుల్గా జరుగుతుంది మా దర్శనం. అండ్ ఇట్లా డెకరేట్ చేస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ కొత్త డిజైన్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సూపర్. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఎంత మంచిగా మనం రెడీ అవుతామో పండక్కి ట్రెడిషనల్గా, మన బోనం కూడా అంత స్పెషల్గా ఉండాలని అనుకుంటాం. సో ఇట్లా ఉండాలి డిజైన్ అని ఎంత టైం పెట్టుకొని అట్లా చేసుకుంటుంటారు? గంట పట్టింది, 1.5 పట్టింది. గంటన్నర ఖచ్చితంగా నేనే ప్రిపేర్ చేశాను. సో 1.5 hourలో కంప్లీట్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే బోనంలో కొంతమంది పచ్చి పులుసు, కొంతమంది పెరుగు, పచ్చకూర, ఇట్లా పచ్చన్నం పెడుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. సో మీకు ఎట్లాంటి ఫార్మాలిటీ ఉందండి బోనంకి? బెల్లం వేసి చేస్తామండి, పెరుగు పరమన్నం చేస్తాం అంతే. బెల్లం వేసి పాలు పెరుగు వేసి చేస్తాం. సో ఎంత టైం పట్టింది మరి వాళ్ళ బోనం సమర్పించడానికి? మమ్మీ చేసిందండి. సో బోనం అయితే సమర్పించేసారు. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి మరి అలా బోనాల పండుగకి? నెక్స్ట్ ఇంటి దగ్గర టెంపుల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ బోనం సమర్పించాలి. సో కొంతమంది ఏంటంటే ఒక బోనం చేస్తారు, కొంతమంది 2, కొంతమంది 5, అట్లా ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. సో మీరు ఎన్ని బోనాలు చేస్తుంటారు అమ్మవారు? చేస్తామండి, పోచమ్మకి చేస్తాము, మంకలమ్మకు చేస్తాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పోచమ్మకు సమర్పించాలి. సో పెద్దమ్మ నీ పేరేంటి? నరసమ్మ. ఇక్కడనేనా? ఇక్కడనే ఉంటాం, కవాడి కూడా. కవాడి కూడా ఉంటాం. సో ఇట్లా అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుండి వచ్చి ఇట్లా బోనం ఎక్కించుడు దర్శనాలు చేసుకొని పోతున్నారు? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు? 40 ఏళ్ళు అవుతుంది. ఈ పాప చిన్నగా ఉన్న పంచలు వస్తున్నాం. మాకు మంచిగా చూసింది తల్లి, చల్లగా ఉన్నాము. ఇక నేను నైద్యము పరమాన్నము, కొంచెం పసుపు లైట్గా పరమాన్నం వండుతా, పెరుగు బెల్లం శాఖ పోస్తా, కొబ్బరికాయ కొడతాం, ఇంట్లో అన్ని చేసి దండం పెట్టుకొని ఎత్తుకొని వస్తాం. ఇప్పుడైతే బిందెలు చూస్తున్నాం ఇట్లా. వెనకడికి వేసేటప్పుడు ఎట్లుంటుండే? కుండలు, కుమ్మరింటి పోయి కుండ తెచ్చి సున్నం రుద్ది బొట్లు పెట్టుకొని ఎత్తుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏమైనా కనిపిస్తున్నాయి బోనాలు?
చేసు రామ అన్ని సర్వలు బిందెలు అయిపోయినాయి. వెనకట ఆనవాయితీ పోయింది. పోయింది ఇప్పుడు వాళ్ళు ఒడగొట్టి వెనకటోళ్ళు అవి ఇప్పుడు ఏమైనా బిందెలు ఏమైనా బిందెలనే. సో ఇదన్నమాట. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసం వచ్చింది అంటే గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టే పండగ. ఇక తెలంగాణలో పెద్ద పండగ అన్నమాట బోనాలు. గత వారం మనం చూస్తుంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారి గుళ్ళ బోనం ఎత్తిండ్రు. ఇక ఇప్పుడు ఇక్కడ ఉండే లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుళ్ళ బోనాల జాతర దాదాపు 15 రోజుల నుంచి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక ఈ జాతర ఆఖరి ఘట్టానికి కూడా జరిగింది. ఇవాళ బోనం, రేపు అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమాలతో ఇక్కడ బోనాల జాతర అనేది కూడా ముగుస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఈ ఏడాది అమ్మవారికి బోనం ఎక్కియడానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరిగిందనే చెప్పొచ్చు.